సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జడ్చెల్ల అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇతను గిరిధర్ రెడ్డి గారు జైరాబాద్ ఎంపీపీ అంటే మండల ప్రజాప్రతినిధి ఎలక్టెడ్ అభ్యర్థి ఎలక్టెడ్ ఆఫీసర్ అఫీషియల్ పోస్టు జైరాబాద్ ప్రాపర్. ఈరోజు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ 3 మీటింగ్స్ ఉదయం దాదాపు 8:30 8:45 నుంచి బిజీగా ఉంటూ ఆఖరి టిఫిన్ కూడా చేయలే. ఇంకా నేను ఒకటి మీ అందరికీ తెలుసు, ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా తెలంగాణ కానీ పైన కురిసిన మహారాష్ట్రలో కురిసిన మూలంగా గోదావరి 40 సంవత్సరాల తర్వాత ఆ విధంగా వరదలు వచ్చి 40 లక్షల క్యూసెక్స్ వరకు నీళ్లు పోయి దాదాపు 1400 కోట్ల రూపాయల నష్టం తెలంగాణకు జరగడం జరిగింది. అందులో కేసీఆర్ ఎంతో ప్రముఖ ఇంజనీర్గా ఉన్న వ్యక్తి కట్టించిన కాళేశ్వరం కూడా మోటార్లు మునిగిపోవడం జరిగింది. దాంతోపాటు రోడ్స్ అండ్ బిల్డింగు 498 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 33 కోట్లు అని వీళ్ళు ఇచ్చిండ్రు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే మోటార్స్ కలపలేనిలా అది 1000 కోట్లలో ఉంటుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను 379, ఎలక్ట్రిసిటీ 7 కోట్లు, 449 కోట్లు, పంచాయతీరాజ్కు ఇంకా షిఫ్ట్ చేస్తానికి వాళ్ళని సేఫ్ ప్లేస్ తీసుకోవడం జరిగింది. అన్నీ కూడా మీకు వాట్సాప్లో పెట్టాం, కానీ జనరల్ మీకు రికార్డులో ఉండాలి, ప్రజలకు కూడా తెలియాలి అని చెప్పి దీని మీద ఈరోజే మీ అందరికీ తెలుసు అండర్ రూల్ 377 అంటే రోజుకి 20 మందికే అవకాశం వస్తే దాదాపు 300-400 మంది ఆ డ్రాలో పార్టిసిపేట్ చేస్తాం. నాకది ఈసారి నాకు ఈ సెషన్లో ఇది 3వ 377 వచ్చింది. మన నేషనల్ హైవే మీద కానీ, రెండవది నైని కోల్ స్కామ్ మీద మాట్లాడింది మీరందరూ చూసిండ్రు. అది కూడా టెండరు క్యాన్సిల్ చేసి దాదాపు తెలంగాణ, సింగరేణి మరియు కేంద్ర ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయల ఈరోజు లాస్ను కూడా నేను ఆపడం జరిగింది. పోయిన డిసెంబర్ నుంచి ఎంటపడ్డది టెండర్. దాంతోపాటు ఈరోజు ఫ్లడ్స్ గురించి వచ్చింది, ఒకటి హైదరాబాద్ విజయవాడ గురించి వచ్చింది. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఫైనాన్స్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ కూడా నేను, కోల్ అండ్ స్టాండింగ్ కమిటీ కోల్ అండ్ సీలో కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. పొద్దున మార్నింగ్ 9 o'clockకే ఆ మీటింగ్ స్టార్ట్ అయింది. సత్యం ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీలో our country's role in G20 must concentrate on improving poor and low income people, which must be people centric, as India is developing country to compete with other G20 economies with global relevance. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండవది చాలా సంతోషం ఏంటంటే ఇండియా విల్ బి అజ్యూమింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద G20 ఫ్రమ్ 1st December 2022. ఇంకా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విషయాలకు వస్తే G20లో మన దేశ యొక్క పాత్ర పేద మరియు ప్రజల తక్కువ ఆదాయాన్ని మెరుగుపరచడమే దృష్టి పెట్టాలి. ఈ ప్రపంచ ఔచిత్యంలో ఇతర G20 ఆర్థిక వ్యవస్థ పోటీ పడడానికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ప్రజలు కేంద్రంగా ఉండాలని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చైర్మన్గా మాకు అన్ని స్టాండింగ్ కమిటీలకు సీనియర్ ఎంపీలు ఉంటారు. మాకు ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్, ఆల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు అలా. ఇంకోటి వినూత్న సాంకేతికతో డిజిటల్ ఫైనాన్స్ ఇంక్లూజన్ గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మెట్రోపాలిటన్ నగరాలు మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిటల్ సేవలు ఇప్పటికి స్టార్ట్ కాలేదు. దాన్ని కూడా వాళ్ళు డెఫినెట్గా నోట్ చేసుకుంటాం.
దీని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి, మరి దీనికోసం మరింత ఆర్థిక కేటాయింపులు అవసరమని చెప్పాలా కోరడం జరిగింది. మరియు మన దేశ ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడపడానికి ఎల్లప్పుడూ అభద్రతా స్థాయి అనుభవిస్తారు, మరియు పేద ప్రజలకు భారీ స్థాయిలో ఆహారం అందించడం చాలా అవసరం. దీనికి బడ్జెట్ ఒక ప్రతిబంధకం కాదని నేను ఆశిస్తున్నానని చెప్పి వారికి మేడం గారికి చెప్పడం జరిగింది. దాని మీద మేము ఎటువంటి ఎంతైనా పెడతామని చెప్పి వారు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆశించిన వృద్ధిని సాధించడానికి అభివృద్ధిని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి పొరుగు మరియు ఇతర దేశాలను సత్సంధాలు కలిపి ఉండాలి. వచ్చే ఏడాది భారత అధ్యక్షునిగా G20 నిర్వహించిన 190 సమావేశాల్లో కొన్ని సమావేశాలను హైదరాబాదులో పెట్టాలని చెప్పి నేను నా మెయిన్ డిమాండ్గా చెప్పాను. దానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు, సెక్రటరీస్ అందరూ కూడా గతంలో ఒక మీటింగ్ కొచ్చిలో పెట్టాం, తప్పకుండా మీ సూచనని తీసుకుంటూ హైదరాబాద్లో పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది. ఈ 3 మీటింగ్లు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లు అని ఇప్పుడు దీన్ని బట్టి నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరేమైనా అడిగే ప్రశ్నలు జాగ్రత్తగా అడగాలి, మీరు ఏది పడితే అది అడగద్దు. ఈ మీటింగ్లో ఏ ఒక మీటింగ్ నేను ఆబ్సెంట్ అయినా ఎంత నష్టం జరుగుతున్నా రాష్ట్రానికి, రాష్ట్రంలో ఎవరన్నా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరైనా పోయి పార్లమెంట్లో వరద మీద కానీ, అలాగే ఇప్పుడు ఫైనాన్స్ మన హోమ్ మినిస్టర్ కానీ ఎప్పుడన్నా వరద నష్టం మీద మీరు వచ్చి ఏరియల్ సర్వే చేయండి. I would like to draw kind your notice today recent heavy rains and floods which occurred due to overflowing in Godavari River in July, Telangana state, and please give some time to Telangana aerial survey and release immediate relief for 1,000 crores అని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ కలిసిన కాబట్టి మీకు ఈ పాయింట్ చెప్తున్నా. నీ ఫస్ట్ పాయింట్లకి అడగాలి, నువ్వు ఒకటి లాస్ట్ పాయింట్ ఒకటే ఫస్ట్ 3 పాయింట్ చెప్పినా కదా నీకు. మీరు అందుకని మీరు ఏది చెప్తారు చెప్తానికి నేను కొత్తగా ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని చెప్తుంటే నేను 34 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నా, యూత్ కాంగ్రెస్ NSPకి మొదలుపెట్టుకొని 4 సార్లు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, ఈరోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్గా, స్పోర్ట్స్ మినిస్టర్గా, యూత్ మినిస్టర్గా, ఈరోజు ఎంపీగా ఉన్నా. నువ్వు ఫస్ట్ దీని మీద వరద సాయం మీద ఏమన్నారు, మీరు 377 కానీ వరద సాయం మీద కానీ ఉన్నానని అడగకుండా హోమ్ మినిస్టర్ గారు వరద సాయం గురించి ఏం అడిగారు, ఎంతసేపు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అంటే? సమయం ఇంపార్టెంట్ కాదు కదా, సమస్య ఇంపార్టెంట్. మీరు ఏమనుకోకరు, నేను చాలా అయితే ఫ్రీగా మాట్లాడుతుంటా, మీరు కోపం అనుకోకరు. నన్ను చాలా సింపుల్గా ఉంటా, ఎక్కువ సీరియస్ తీసుకోను, పదవుల కోసం ఎక్కువ ఎంటబడుతుంది కాదు. పిల్లలు చనిపోతున్నారు, తెలంగాణ కోసం మినిస్ట్రీనే తీసి పక్క పడేసినోని. అందుకని మీరు దేనికి భయపడకుండా ఆన్సర్లు ఇస్తాం. కానీ మీరు ఒక సిస్టమేటిక్గా ప్రజలకు పనికొచ్చే 30,000 కోట్లు దేశాన్ని మిగిలించిన రేపు రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా బెస్ట్ ఎంపీ అని అవార్డు కూడా ఇస్తారు. మీరు దాని గురించి నైని కోల్మైన్ గురించి చెప్తే మీరు అడగరు. నువ్వు ఎప్పుడు అమిత్ షాతో ఎంతసేపు మాట్లాడినావు? నేను అడిగిన దానికి మీరు అరే బ్రదర్ 30,000 కోట్ల మిగిలిచ్చినందుకు అభినందిస్తున్నాము అని చెప్పి మీరు పెట్టండి. ఫస్ట్ పాయింట్ ఆ పాయింట్ పెట్టండి. నాకు అందుకని అడుగుతుంది, మీరు పొలిటికల్ యాంగిల్గా మాట్లాడదు. ఒక ఎంపీ మాట్లాడినప్పుడు ఎంపీ ఇస్ అఫీషియల్ పోస్ట్. నిన్న మీరు ఏబిఎన్లో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా కోమటిరెడ్డి బీజేపీలోకి నీకు కలబడ్డదా? ఎవరైనా వచ్చి మా పైకి వెళ్ళి కూడా వచ్చి చెప్పిండా నీకు? అమిత్ షా చెప్పిండా? ఎందుకు రాసినావు? నేను పోయేది ఉంటే బరాబర్ చెప్పిపోతావు, ఎవరికి భయపడా. నువ్వు ఎందుకు రాసినావు? నిన్న రాసి నువ్వు ఇవాళ అడుగుతావు ఎందుకు? నిన్న నీ ఒక్కటే పేపర్లు వచ్చింది ఏబిఎన్లో, తప్పు కదా అట్లా పోతే నీకు అది కాదు. నేను మిగిలిన దానికి చెప్పు, నువ్వు 30,000 కోట్లు మిగిలిచ్చినావు, శభాష్ వెంకటరెడ్డి గారు. తెలుగు ప్రజల తరపున మిమ్మల్ని అభినందించిన ఒక మాటను అను, ఫస్ట్ అను, నోట్లోకి వెళ్ళాను అను. నేను 24 గంటలు ప్రజల కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని పొద్దుడికి వెళ్ళి ఇవాళ టిఫిన్ కూడా చేయలేదు. మీరు బాధపడద్దు అని చెప్పి నేను ఆకలి అవుతున్నా, నేను టిఫిన్ చేయకుండా
మీతో ఫస్ట్ మనకి మీరు వెయిట్ చేస్తున్న మాట్లాడితే మీరు సంబంధించిన ప్రశ్నలు మాట్లాడుకుంటే ధన్యవాదాలు మీకు. 4,000 కోట్ల రూపాయలను నేషనల్ హైవేస్కి ఇస్తున్నట్టు గడ్కరీ గారు నా సెల్ ఫోన్ తీసుకురా జూమ్ యాప్లో నా పక్క కిషన్ రెడ్డి కూర్చున్నాడు. మీరు అది చూపించాలి. ఇప్పుడు మీరు చూపించిన తర్వాత మీరు ఎన్ని అడుగు చెప్తారు. అది నేను చూపిస్తాను. నేను అది చూపించి మీరు చెప్పాలి. జిఎంఆర్ హర్యానాలో మన జిఎంఆర్ పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడు, హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి, ఎక్స్ప్రెస్ వే గురించి మీ తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే నాకు ఫాలో చేస్తుండు, 2-3 నెలలు స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. ఎల్బీ నగర్ టు మల్కాపూర్ ఎక్స్ప్రెస్ హైవేని మొత్తం టోటల్ రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఫ్లైఓవర్లతో కనెక్ట్ చేసుకుంటూ స్పెషల్ కేసు కింద 600 కోట్లు ఇస్తున్నాను అని జూమ్ యాప్లో నేను హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు కరోనా టైంలో నేను కిషన్ రెడ్డి గారు అందులో క్లియర్ కట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్బీ నగర్ నా కాన్ఫిడెన్స్ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి రిక్వెస్ట్తోని మల్కాపూర్ వరకు 8 లేన్ 8 అంటే 16 లేన్గా 600 కోట్లు వెంకటరెడ్డి కోసం ఇచ్చిన అని చెప్పింది. మీరు అందరూ చూసింది మధ్యలో జూన్లో. అంటే తర్వాత టెక్స్టైల్స్ కోసం దాదాపు 150 కోట్లు తెచ్చుకున్నా. పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ ఉన్నప్పుడు మా దగ్గర పద్మశాలీస్ ఎక్కువ అని కొన్ని విషయాలు అప్రిషియేట్ చేసుకుంటూ నాలాంటి రాజకీయ నాయకులు లీడర్ల దగ్గర, రాజకీయ నాయకులు అంటే కొందరు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళుగా రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతుంటారు. కానీ నా దగ్గర ప్రజల కోసం పనిచేసే లీడర్ దగ్గర నాకు ఎవరు తెలియకు నాకు కొత్త నెంబర్ వచ్చినా నాకు మెడికల్ సీట్ వచ్చింది ఫీజు కట్టమంటే ఈ సంవత్సరం ఒక్కరికే 57 మందికి చదివిస్తున్నాను. ప్రతి ఇయర్ ఒక 50 మంది డాక్టర్లు ఐఐటి వాళ్ళు ఉంటారు. నాకు నేను ఎక్కువ పబ్లిసిటీ ఎందుకంటే పేరు కోసం పేదవాడు 2 కోట్లు పెడితే దొరకని ఎంబీబీఎస్ వాడు 2 లక్షల హాస్టల్ ఫీజు, బట్టలు కావాలంటే మంచి పిల్లలు వేసుకునే బట్టలు ఇప్పించుకుంటూ కొన్ని 100 మందిని చదివించిన. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కావాలంటే నేను పెట్టించుకోవచ్చు. నేను పెట్టించుకున్నాను. ఇప్పుడు చెప్పు కృష్ణ తప్పకుండా ఇమీడియట్గా టీం పంపిస్తాను. మాకు స్టేట్ గవర్నమెంట్ డీటెయిల్గా మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు, డెఫినెట్గా పంపిస్తాను అని చెప్పిండు. నేను ఇంకోటి కూడా చెప్పిన, ఎయిమ్స్కి సంబంధించి పోయిన హర్షవర్ధన్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత చెప్పినా పట్టించుకోలేదు సార్. దానికి 922 కోట్ల రూపాయలతో టెండర్స్ కూడా 24 బ్లాక్స్ 2 బిల్డింగ్స్ నేను కొత్త మన్సూర్ మండవి వచ్చిన తర్వాత ఎంటబడి 3 నెలలు ఇలా టెండర్లు కూడా ఫైనల్ అయ్యి నాగార్జున కన్స్ట్రక్షన్ అనే ఒక మంచి కంపెనీకి వర్క్ వచ్చింది. దానికి శంకుస్థాపనకు హెల్త్ మినిస్టర్తో పాటు మీరు కూడా రావాలని చెప్పి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అది ఎందుకంటే 4th ఇయర్ అయింది, క్లాస్ రూమ్ లేవు. నా కాన్ఫిడెన్స్ ఉన్నది బీబీ నగర్ ఎయిమ్స్, దానికి కూడా ఒప్పుకున్నాడు ఆయన. తప్పకుండా టైం ఇస్తాను, నేను అవసరం ప్రైమ్ మినిస్టర్ని పిలవండి సార్. దానికి ఎయిమ్స్ అంటే చాలా ప్రెస్టేజ్ కదా, అంత మంచి మీరు అన్ని ఫండ్స్ ఇచ్చిండు మాకు ఒకటేసారి. అంతకుముందు బడ్జెట్లో 23 కోట్లు పెట్టిండు. పెడితే నేను హర్షవర్ధన్తో కొట్లాడ పెట్టుకున్నా. ఇట్లా 23 కోట్లు పెట్టుకుంటే 30 ఏళ్ళు కావాలి అది కంప్లీట్ అవుతానికంటే. మన్సుఖ్ మాండవ్య వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఒకటేసారి 922 కోట్లకు టెండర్ పెట్టేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం ఈ వారంలో. అంటే బీజేపీ నేతలతో బీజేపీ రాజకీయ ప్రస్తావన కలిసి పనిచేస్తున్నారు, బాగా రాష్ట్రానికి సంబంధించి నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు కూడా బాగా పనిచేస్తున్నారు కదా. అదేవిధంగా రేపు పార్టీతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ సార్ వేరే వాళ్ళు ఏమన్నా అంటే అవసరం లేని క్వశ్చన్ కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు. అమిత్ షాని కలిసారు కదా, ఏమైనా రాజకీయాలకు సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా సార్? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన ఏమైనా చర్చ జరిగిందా? ఇవన్నీ వదిలిపెట్టాలా? ఇవన్నీ మా రాష్ట్ర సమస్యలు కాదా? ఇది మా రాష్ట్రం కదా, గోదావరితో రాష్ట్రం అంతా మునిగిపోయింది కదా. నా తరపుకి మన సాయంత్రం యంగ్ ఇండియా క్లోజ్ చేస్తే మా తెలంగాణ 3 ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు ఇంట్లోనే ఉన్నారు. నేను ఒక్కనే పోయి ధర్నా చేసిన కదా. నేను ఒక్కనే పోయి ధర్నా చేసి రాత్రి 10 గంటల వరకు యంగ్ ఇండియా ఆఫీస్ దగ్గర కూర్చున్నా. అది పార్టీ ప్రోగ్రాం కాదా?
అని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ టైం ప్రజా సమస్యల కోసం కలిసినప్పుడు రాజకీయం చేసే వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నారు. నేను ఐఎమ్ ఫేర్, ఏదున్నా ముఖం మీద చెప్తా. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ముఖ్యమంత్రిగా ఉండి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే వీళ్ళు అడ్డం పడితే వాళ్ళని ఎదిరిస్తే నాకు రోషయ్య గారు షోకాజ్ నోటీస్ ఇప్పించింది. మన కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణ వస్తే మీకు పాలిత చేత కాదు, కరెంట్ ఉండదు, నీళ్లు ఉండవు అని చెప్తే రాజీనామా తీసి ముఖం మీద కొట్టిపడేసిన. ఫైనల్గా నేను అనుకునేది ఏంటంటే ఏదైనా ప్రజల కోసం చేయాలి, ప్రజల కోసం ఉండాలి. ఇవాళ పార్టీల ప్రస్తావన నేను ఇవాళ ఉదయం నుంచి ఓన్లీ డెవలప్మెంటు 3 ఏళ్ళకెళ్ళి కూడా నేను కలిసిన కేంద్ర మంత్రులను కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఎన్నిసార్లు కలిసినా ఎన్ని నిధులు తెచ్చుకున్నా గడ్కరీ స్టేట్మెంటు ఇప్పుడు మీరు చదివి ఒక్కొక్క మోడల్ ఇవి చూడండి చాలా ఉన్నాయి. గాదా కూడా ఇప్పండి ఇది ఇక్కడే మీకు తెలవాలి. మీరు కనీసం ఒకసారి ఫోన్ పెట్టరా మన ఫస్ట్ మన గడ్కరీ మనం జేఎం మార్ది బట్టే చెప్పిండు. మీ ముఖ్యమంత్రి కూడా అడుగుతలేడు తప్ప ఆయన వెంకటరెడ్డి గారు కొట్లాడుతున్న 3 ఏళ్ళకెళ్ళి హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే అని. Existing carriageway. పేరు పోయింది కదా From kilometer 50 to kilometer 40 at outer of Hyderabad city on NH 65 Telangana. In this regard, it is informed you that the project with a provision of approximately rupees 600 crore, the project DPR is under finalization that includes in annual plan 2021 and the sanction will be done by January 2021. ఫస్ట్ వెంకటరెడ్డి అని చెప్పాలి. అది వాళ్ళకి రాలేదు రికార్డు. Honorable MP Sri Komati Reddy Venkat Reddy is requested regarding the sanction of proposal for widening of existing carriageway width to 6 to 8 lane from LB Nagar to Malakpur from kilometer 50 to kilometer 40 at outer of Hyderabad city on NH 65 Telangana. In this regard, it is informed you that the project with a provision of approximately rupees 600 crore, the project DPR is under finalization. రేట్ సార్ మీ పేరు జిఎంఆర్ మొన్న 20 నెల కూడా ఎక్స్ప్రెస్ హైవే జిఎంఆర్ వాళ్ళు కోర్టుకు పోయిండ్రు, ఆర్బిట్రేషన్ పోయిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాకు కంపెన్సేషన్ కావాలి, చేంజ్ ఆఫ్ లా అయింది, స్టేట్స్ విడిపోయిన మాకు నష్టం వచ్చింది, మేము చేయమంటే ప్రైమ్ మినిస్టర్ని ఇన్వాల్వ్ చేసి ప్రైమ్ మినిస్టర్తో మార్చి 13th రోజు కలిసి గడ్కరీతో కొట్లాడి ఇప్పుడు అది జిఎంఆర్ అని ఒప్పించి స్టార్ట్ చేపిస్తున్నా. ఇదే విషయం గడ్కరీ గారు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు 1000 మంది పబ్లిక్ మీటింగ్ చెప్పిండు. మీ సీఎం ఎప్పుడు అడగలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ విజయవాడ యాక్సిడెంట్లు అయి చాలామంది చనిపోతున్నారు, 2-3 నెలలు స్నానం చేస్తాడు. ఇంతకంటే ఒక ఎంపీ ఏం కావాలి? మీరు అందరూ కూడా హర్షించాలి, మీరు అందరూ కూడా అభినందించాలి, నన్ను నాకు ధన్యవాదాలు చెప్పాలి, మీరు మంచిగా చెప్పాలి అని ఎప్పుడు వంకర టింకర వార్తలు పెట్టొద్దు. ఇటు పోయినా అటు పోయినా కోమటిరెడ్డి బీజేపీలోకి అని నా పెద్ద ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మాకు మంచి ఫ్రెండే, మా ఇంటి పక్కకే ఉంటాడు, వాళ్ళ ఆఫీస్ మా ఇంటి పక్క ఆఫీసే అని తప్పుడు ఆడతా కదా. నేను పోయే ముందు నేను చెప్తా కదా నాకేం భయం చెప్పండి. ఒక్కసారైనా మీరు ఇప్పుడు ఒక్కసారైనా మీరు 30,000 కోట్లు మిగిలిచ్చిండ్రు, గడ్కరీతో చెప్పిను. ఒక్క మంచి మాట చెప్పు, ఇవాళ చెప్పు మీకు రేపు మంచిగా రేపు అందరికి సన్మానం చేస్తాను. మీకే పెడతాం సార్. ఇంతకుముందు అమిత్ షాని కలిశారు కదా, అదే సమయంలో మీ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా కలిసినారు అంటున్నారు, ఉన్నారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు మునుగోడులో సభ జరుగుతుంది, ఆ సభకు మిమ్మల్ని ఆహ్వానించారు, కానీ ఆ సభకి వెళ్ళకుండా మీరు ఇక్కడ ఏది ఇంపార్టెంట్? ఇది కూడా పోయింది సార్. ఇదే ఏది ఇంపార్టెంట్? పార్టీ ముఖ్యం, కరెక్టే. నీకు హుజూరాబాద్లో తెలుసా స్టోరీ? చెప్పండి సార్. లైవ్ ఉందని రాసుకో చెప్తా. నేను ఎవరికి భయపడా. జూలై 2కు రాజీనామా ఆమోదించుకున్నాడు,
ఈటల రాజేందర్. జూన్ 26కు కొత్త పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి అయ్యిండు. జూన్ 7కు మంచి రోజు ఉందని ఛార్జ్ తీసుకున్నాడు. అక్టోబర్ ఎండింగ్లో పోలింగ్ నోటిఫికేషన్ వచ్చింది. నవంబర్లో ఎప్పుడో ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. నవంబర్లో పోలింగ్ అయింది. ఈ 5-6 మాసాలు మధ్యలో 4-5 మాసాలు గజ్వేలు, రావిరాల, మహబూబ్నగర్, ఇంద్రవెల్లి ఇక్కడ అవసరం లేని దగ్గర దళిత దండోరాలు పెట్టిండ్రు. కానీ రాజీనామా నోటిఫికేషన్ ఇక్కడ ఖాళీ అయ్యింది. బై ఎలక్షన్ ఉంటుందని తెలుసు 6 నెలల్లో. ఎందుకు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ వెంటనే పోయి కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే మంచిగా ఉంటుందో ఎందుకు వర్కౌట్ చేయలే? ఈ దళిత దండోరా లాంటి బహిరంగ సభలు అక్కడ ఎందుకు పెట్టలేదు? ఇక్కడ రాజీనామా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాజీనామా ఆమోదించలేదు. పార్లమెంట్ వర్కింగ్ డే రోజు నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయని తెలిసి నేను రావద్దని, తద్వారా తర్వాత నన్ను నేను బదనాం చేయాలని చెప్పి మొదటిది. రెండవది, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే వ్యక్తి, నగరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, బూర నర్సయ్య దగ్గర బంధువో మిత్రుడో ఎవరో 24 గంటలు నన్ను ఓడగొట్టడానికి తెలిసిన వ్యక్తిని మల్లికార్జున ఖర్గే సమక్షంలో 11 గంటలుగా జాయిన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిండు. అంటే అలాంటి వ్యక్తితో పోయి నేను రేపు మునుగోడులో, చండూరులో బహిరంగ సభలో పాల్గొనాలనా? ఇది మీరు చెప్పండి. నల్గొండ జిల్లా ప్రజలారా, చైతన్యవంతమైన జిల్లా మునుగోడు ఇంకా చైతన్యవంతమైంది. టోటల్ ఓవరాల్ నల్గొండ జిల్లానే చైతన్యవంతమైంది. ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి పీసీసీ ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మానసికంగా వాళ్ళకు నచ్చిన పత్రికలలో పార్టీలకు పోతుందని చెప్పి నిన్న రాపిచ్చి ఇవాళ ఇన్నునేని తెలిసి ఇవాళ నన్ను అడగకుండానే నా పార్లమెంట్లో డేట్ పెట్టి నన్ను అడగకుండానే నా వ్యతిరేకుల్ని ఇవాళ పొద్దున్న ఖర్గే దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళీ మీతోని ఎందుకు పోలేదు మునుగోడు మీటింగ్ అని చెప్పి అడిగిపించడం, ఇది నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీరు గమనించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం, ప్రాణాల కోసం దిగబడి 16 రోజులు ఆమరణ నిరాహార దీక్ష మొదటిసారి ఎమ్మెల్యే 1999లో. అప్పుడు ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళం. చంద్రబాబు నాయుడు రాత్రి 100 లారీల పైపులు వేసిండు. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, 1000 కోట్ల నిధులు తీసుకొచ్చిన 60-70 ఏళ్ళ చరిత్రలో నల్గొండ జిల్లాలో ఏకైక లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ నేను 4 సార్లు గెలిచి 5వసారి ఓడిపోతే 6వసారి ఎంపీగా ఎవరికి ఒక పైసా టీ కూడా దాపియకుండా అయ్యో పాపం ఇంత మంచి నాయకుడు ఓడిపోయాడని చెప్పి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు నాకు పడని వాళ్ళని జాయిన్ చేసుకొని నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. 377 డ్రా నిన్ననే వచ్చింది. నన్ను అడగకుంటే నేను డేట్ పెట్టి ఇవ్వాలా? అప్పుడు హుజూరాబాద్ ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క. హుజూరాబాద్లో క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ చేసాను? ఎప్పుడు నామినేషన్ లాస్ట్ డేట్ రోజు పెద్దపల్లి ఆయన నాన్ లోకల్ తీసుకొచ్చి కేసీఆర్ సామాజిక వర్గం ఆయనను పెట్టి ఈ ఓట్లు సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడితే ఇక్కడ బీజేపీకి బెనిఫిట్ కావాలని. ఇక చాలా మీకు దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోరు. డోంట్ టాక్. సరే అంటే ఈ ఉప ఎన్నికలకు వెళ్ళరా? ఉప ఎన్నికలకు వెళ్ళరా? ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళరా? నేను అడిగి పబ్లిష్ చేసినాక రేపు లైవ్ లో పోయింది సార్, ఇదంతా లైవ్ లో పోయింది. ఉప ఎన్నికలకు వెళ్తారా? పబ్లిష్ కాదు, ఫ్లాష్ ఆల్రెడీ ఆనే ఉంది సార్, ఇప్పటికీ ఆనే ఉంది. సార్ పార్టీకి వ్యతిరేకంగా సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది, పార్టీకి వ్యతిరేకంగా సార్ మాట్లాడేది. స్టార్ క్యాంపెయినర్ 3 ఏళ్ల కింద వచ్చినాడు పీసీసీ, 34 ఏళ్ల కింద వచ్చిన స్టార్ క్యాంపెయినర్. ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, అధిష్టానం ఇచ్చింది తప్పు పెద్ద ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రశ్నకి దాంట్లో ఏముంటుంది సార్ ఏజ్కి? కాదు, ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మీరు స్టార్ క్యాంపెయినర్ కదా. స్టార్ క్యాంపెయినర్ నాకు చెప్పి డేట్ పెట్టినా మనం నేను ఇంత క్లియర్గా చెప్పి లోకల్ ఎంపీకి చెప్పకుండా డేట్ పెట్టు తప్పు. లోకల్ ఎంపీకి చెప్పకుండా టీఆర్ఎస్ జాయిన్ చేసుకుని తప్పు. ఇవాళ దాసోత్సవం ఎందుకు పోతున్నావు? పార్టీ ఎందుకు మారుతున్నావు? తప్పకుండా తెలియకుండా మల్లికార్జున నేను ఇంట్లో ఉంటా మల్లికార్జున దగ్గర టీఆర్ఎస్ జాయిన్ చేసుకుంటాను. నా ఊరు నగరికల్లు, నా సొంతం, నేను పుట్టిన ఊరు నగరికల్లు. అంటే
మా అమ్మ వాళ్ళ ఊరు, దాని పక్కకు మా ఊరు. టీఆర్ఎస్ జాయిన్ చేసుకోవచ్చా నాకు చెప్పకుండా? నేను చెప్తా రానా? వస్తానా రానా తర్వాత అది చెప్పాలన్నా వద్దా? అసలు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా పార్లమెంట్లో చెప్పాలన్నా వద్దా? మరి ఇవన్నీ మీరు వాని ప్రశ్నించాలి ఫస్ట్. ఆయన క్వశ్చన్లు వేసి మొత్తం తప్పు చేసి పాత కాంగ్రెస్లో నిలగొడుతున్నావు. దాసో శ్రవణ్ లాంటి ఇంటలెక్చువల్ మేధావి నిలగొడుతున్నావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి తెలంగాణ కరడు కట్టిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిపెట్టి ప్రాణం పోవడానికి సిద్ధపడి ఫ్లోరైడ్ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇవాళ నన్ను కూడా నిలగొడతానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే చెప్తున్నా, ఎవడన్నా పోని, కోమటిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో పుట్టిండు, కాంగ్రెస్లోనే ఉంటాడు. కానీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలియకుండా డేట్లు డిసైడ్ చేసి వెధవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటాను నేను. అందరు పోతే పాత టీడీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తే పొత్త ఓడిపోతే ఆయనకేమైంది బాధ? 34 ఏళ్ళకి మోసినాం. ఈ రక్తం కాదు, ఆస్తులు కరగబెట్టుకున్నాం. కాంగ్రెస్ పోతులు పోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయి ఏడుస్తుంటే ఆయనేమో పావురాల గుట్టంలో పాపాలు చేసిను, పాపం అయిపోయింది అన్నాడు. అంటే మాకు కూడా జీవముందు ఎత్తునున్నది, తెలంగాణ కోసం పెట్టిన ఉన్నాం. ఇంత ఇన్సల్ట్గా మాట్లాడితే మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఏమైనా ఆవేశాలు అన్నప్పుడు ఆకలితోని ఆకలి కూడా అవుతుంది కాబట్టి మీరు ఆవేదన అన్నా మీరు ఏం బాధపడకండి. దాసో శ్రవణ్ కన్వీనర్ కలిపిరా ఎందుకు పోయింది అడుగు. ఎందుకు పోయింది అడుగు. దాసో శ్రవణ్ ఎందుకు పోయింది అడుగు. నన్ను అడగొద్దు అట్లా. సీనియర్ లీడర్ నన్ను నిలబడతానికి ఏమనుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే 2 సార్లు ప్రాణాల కోసం తెగబడి 16 రోజులు ఆమరణ ఇచ్చిన. నా కొడుకు పేరు మీద ప్రతి ఫౌండేషన్ పెట్టి పేద మందిని చదివించుకుంటున్నా. నేను కాంగ్రెస్ ప్రాణం పోయినా కాంగ్రెస్లోనే ఉంటా. కానీ నాకు తెలియకుండా డేట్లు పెట్టి 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ, పండు ముసలోళ్ళు రేపో మాపో 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ కొడితే పొయ్యే కేసులను పట్టుకొని ఎంటేసుకొని తిరిగి ఏం చేద్దాం అనుకుంటాడు పార్టీని అంటే ఏది ఆయన ఎమ్మడున్న సంగతి చూసినవా? ఒక్కడన్నా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఎప్పుడైనా కనబడ్డా? శ్రీధర్ బాబు వచ్చింది ఎప్పుడైనా ఆయన ఎమ్మడి తిరుగుతారా? ఎప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ కనబడతాడు. శ్రీధర్ బాబు వెంకటరెడ్డి వద్దు, మంచి పేరు ఉన్నోళ్ళు ఉండదు ఎమ్మడి. అందుకనే ఎక్కువ తిట్టిపిచ్చి సొంత పార్టీలు ఎందుకు తిట్టిపిచ్చి మళ్ళా నాకేం భయం లేదు. అదిగా మళ్ళీ అడిగింది అడగొద్దు. మునుగోడు ఎన్నికలు వస్తుంటాయి, ఈ హుజూరాబాద్ వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు. కానీ నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కరెక్ట్ పని చేస్తున్నా లేదా మీరు విశ్లేషించుకొని ఒక్క మంచి ఐటమ్ అయినా చేయండి. మీరు ఇంత మంచిగా మీతో ఫ్రీగా మాట్లాడతా. ఒక్క లీడర్ మునుగోడు ఎవరు గెలుస్తారో చైతన్యవంతు. నల్గొండ జిల్లా మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులైన ప్రజలు. ఎవరు గెలుస్తారో మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు తెలుసు ఎవరు గెలుస్తారు. చైతన్యవంత ప్రజలు కాబట్టి ఎటు ఓటేస్తారో మీరు చూస్తారు రేపు పొద్దున. నేనేం జ్యోతిషం కాను. ఎవరు గెలుస్తారో నేను అటు చెప్పా. నీకేమైనా ఆంధ్రజ్యోతి సర్వే ఉంటే పోయి చేపించుకొని వేసుకో. ఇంతకంటే ఫ్రీగా మాట్లాడాలి. ఇక నేను ఫ్రెండ్ లాగా మాట్లాడినా. నేను వేరే కోపంతో కాదు, నేను ఫ్రెండ్ లాగా మాట్లాడతా. నేను ఇప్పటివరకు మా కాన్స్టిట్యూన్సీ వేరే కాన్స్టిట్యూన్సీ కూడా నా దగ్గరకు వస్తే నాకు ఆరోగ్యం వల్లే మా బిడ్డ చదువుతుందంటే సర్పంచ్ అన్నాడు. సర్పంచ్ సార్ కరెంట్ గంట టీఆర్ఎస్ లీడర్ సార్ సిపిఎం లీడరు బిడ్డ చచ్చిపోతే ₹1,00,000 చచ్చిపోయింది. చచ్చిపోయింది పార్టీ పార్టీ ఏమున్నావు లేదు అది మళ్ళా ఫోన్